హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు వాతావరణం అయితే చూడండి, అంతా మబ్బులు వేసుకుంది. వెలుతురు అనేది లేదు, ఎండ అనేది లేదు. ఈరోజు మబ్బు వేసుకుంది, ఉదయం నుండి మబ్బు వేసుకొని ఉంది. ఎందుకంటే వర్షం అయితే ఉదయం కూడా పడింది. ఇప్పుడు వెలిసింది, మళ్ళీ మబ్బులు వేసుకొని ఉందన్నమాట. సైడ్లో అయితే కురుస్తూ ఉంది. ఇదంతా చుట్టుపక్కల బీడు. నేను మేకల దగ్గరికి వచ్చిండా ఇప్పుడు. అంటే వర్షం వచ్చేస్తుంది, ఖచ్చితంగా అయితే వస్తుంది. మనం ఇంటికి తీసుకెళ్ళాలి. నేను మా ఇంటి చుట్టూ మేకలకని కొంత అవిశాకు, సుబాబులు, సూపర్ నేపియరు పెట్టున్నాను. ఎందుకంటే అవి మనకి ఇలాంటి అవసరాలలో అది పనికొస్తుందని వాటిని పెట్టున్నాను నేను. అది ఒకసారి మనం చూసేద్దాం. ఒకసారి మీకైతే చూపిస్తాను. ఆ 3 ఐటాలు మనకి అవసరంలో పనికొస్తాయి. అవసరం అంటే ఇలా వర్షం వచ్చేస్తుంది, వర్షం పట్టుకుంటుంది. అప్పుడు మనం పొలం దగ్గరికి కానీ ఎక్కడికి కానీ వెళ్ళే తీరిక అనేది ఉండదు. ఎందుకంటే వర్షం పడినప్పుడు వర్షంలో పోయి పొలంలో కోసుకొని వచ్చేది కష్టమైపోతుంది. మన ఇంటి బౌండరీలో మన ఇంటి చుట్టూ కొన్ని 3 రకాలు చెట్లు పెంచుకుంటే వాటికి కోసి పెట్టొచ్చనే ఒక ఐడియాతో నేనైతే 3 ఐటాలు పెట్టిన. ఒకటి సూపర్ నేపియరు, 2 సుబాబులు, 3 అవిశాకు. ఈ 3 చెట్లని కలిపి మా ఇంటి వాతావరణంలో చుట్టూ వేసున్నాను. అది పెద్దవైంది. ఇప్పుడు బయటకు వచ్చేదానికి వీళ్ళు కానప్పుడు మనం ఇంటి చుట్టూ ఉన్న ఆకులే కోసి పెట్టేసుకోవచ్చు. అందుకని నేను కొంచెం ఆలోచించి మా ఇంటి వాతావరణంలో చుట్టూ పెట్టున్నాను. అది ఒకసారి చూసేద్దాం. చూడండి మీరు. నాకు వచ్చిన ఐడియా అది. మీకు వచ్చిన ఐడియాని కింద కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే వర్షం పడినప్పుడు పొలం దగ్గరికి వెళ్ళలేము కదా, అందుకని చుట్టూ పెట్టుకున్నా. నేను పెట్టుండేదాన్ని చూడండి, మీకైతే చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం మనం చూసేదానికి. నా ఐడియా మేరకు నేను వాటిని పెట్టిన 3 రకాలు. మీ ఐడియా ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి, నేను తెలుసుకుంటా. దాన్ని బట్టి నేను ఇంకా మంచి వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం చూసేదానికి వెళ్ళిపోదాం. మా ఇంటి ఆవరణలో ఇది సూపర్ నేపియరు, అవిశాకు, ఇక్కడ సుబాబులు, ఈ 3 ఐటాలు అయితే పెట్టున్నాను. 3 ఐటాలు గింజలు అయితే వేసిన. ఇప్పటికీ 3 మాసాలు దగ్గర దగ్గర అయింది. 4వ మాసం జరుగుతూ ఉంది. కొంచెం పెద్దవైతే అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పెద్దవిగా ఉంచుకోవచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెమటలు కూడా బాగా ఎర్రబడి వచ్చేసినాయి. ఇప్పుడు రెమటలు వచ్చేసినాయి కాబట్టి ఆ చిన్న రెమటలను వదిలేసి పైన డైరెక్ట్గా పైకి వెళ్ళే కొమ్మనైతే కట్ చేసుకోవచ్చు. అందుకని అట్లే వదిలిపెట్టున్నాను. ఇంకా అయితే కట్ చేయలేదు. ఎందుకంటే ఈ విధంగా మబ్బులు వేసుకున్నప్పుడు మనం వీటిని కోసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మేకలు మేయవు అనమాట. మేకలు కానీ గొర్రెలు కానీ ఏవైనా మేయవు. వర్షం కంటిన్యూగా ఒక హాఫ్ డే పట్టుకుంటే అప్పుడు జీవాలన్నీ మన షెడ్లోనే ఉండాలి. అట్లాంటి టైంలో వీటిని కట్ చేసి వాటికి మేతగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంత అవి తింటాయి. ఇక్కడ కొంత మేసినాయి, హాఫ్ డే పట్టుకునింది కాబట్టి కొంత బయట మేసినాయి, కొంత అక్కడ ఇంటి దగ్గర అయితే పెట్టుకోవచ్చు. వర్షం వచ్చే టైంలో మాత్రమే. మిగిలిన టైంలో డైరెక్ట్గా మనం పొలంలోనో ఎక్కడో ఒక దగ్గర చెట్లో కట్టవలో ఏదో ఒకటి ఎక్కడో ఒక దగ్గర మేపుకోవచ్చు. అందుకని వీటిని ఐడియాతో నేను ఇక్కడ పెట్టిన. నా ఐడియా బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఐడియా బాగుంటే మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా చాలా మంచి వీడియోలు అయితే